నా కాడికి రా, నేను చూపిస్తా. ఎక్కడ రోజుకి 30 టిప్పాలు వేసుకొని ఇసుక పొట్టెపాలెంలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తే రాయడం నాయన, నీ కొట్టుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్ గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయే ఆ కొండ వెనక రా, నేనే తీసుకెళ్తా మిమ్మల్ని. పుట ఏ గది పట్టించావా ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి, అది ఫోటోలు తీ రాజేశా, వీడియోది. నేనున్నా కదా, నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్ కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు ఆ కట్టుకునే వాళ్ళ పై నుంచి తూనా కొడుకులు వచ్చినారా డబ్బు పారేయండి వాళ్ళ దగ్గర ఊస్తా ఉంటే వాళ్ళు ఊసేది చూసుకొని డబ్బుకోబోయే మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కట్టాదారులు అనేది. మీరు అనేది మమ్మల్ని చెప్పండి, నాకు సమాధానం ఇది. ఎకరాకి 5 లక్షలు ఎప్పుడూ ఇన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇల్లా, ఇంకొక టైంలో ఇల్లా. నూడో వాళ్ళని పంపిస్తా, కాలువలు పగల కొడతా, ఆస్తులు వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎర్ర టెండలో వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టుగా పోయి ఎక్కడ తిన్నది ఎవరండి? మేమా మీరా? రాయి రాజేశా, ఇది రాయబానులో నేనున్నాను, సాక్ష్యాలతో పాటు చూపిస్తా. చెరువుల్లో లేఅవుట్లు వేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వం ఎవరో 3 మీకు ప్రతి వారం ఒక చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా. ఇంకా గమ్మున నా పాటికి నేనే ఇటు చెప్పబోయేవాడిని. గెలిగినారు కాబట్టి అందరూ కూడా నేనే తీసుకుపోతా. నారాయణ సార్ కూడా అయ్యా చెరువుల్లో మోసపోతాకండి అని చెప్పారు. గతంలో నేను అంతకు ముందే చెప్తున్నా. చూపిస్తాను మీకు ఒక లేఅవుట్, సగం సగం బేసిస్ లో ఉన్నట్టుంది అయ్యలకి. చూపిస్తాను మీకు, అది చూడండి. కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలే. ఎవరిని ఎవరు విమర్శిస్తారయ్యా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని విమర్శించదలుచుకున్నారు? మీరు విజయ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారా, లేకపోతే రామనారాయణ రెడ్డి గారు మంత్రి ఉండరు ఎంతో తొందరగా అతను పక్కన తప్పుకుంటే మనకేదో ఉపయోగం ఆయన్ని విమర్శిస్తున్నారో నాకు అర్థం కాల. మీరు మాట్లాడుతుండేది ఆనం కుటుంబాన్ని. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే గుండె మీద చేసుకొని వచ్చేది కబ్జా అని చెప్పాలని సాగు చూస్తా. మీకు ఎంతెందుకయ్యా? నారాయణ సారు విఆర్ కాలేజీ లెక్చరర్ ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు మిల్లు కాడ ఆగాడే. అడగండి ఆయన్ని. ఆడ అసలు రైస్ మిల్లు ఉండిందా, లేకపోతే ఉత్త ఖాళీ స్థలం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళిపోయినారో దాన్ని కబ్జా చేయడానికి? అడగండి, చెప్తాడు ఆయన, చెప్తాడు. ఏం అడుగుతామండి? ఎవరిని అడుగుతాము? ఎంత చిల్లర చేస్తారు, ఎంత చిల్లర చేస్తారు ఇవి. ఇందుకే చెప్తున్నానండి, మేము ఈరోజు ఈ సమావేశం పెట్టింది మా ఇంటి పెద్దల మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవడైనా సరే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. రాజకీయంగా ఉన్నవాళ్ళు రాజకీయంగా ఎదుర్కోండి. ఏం పల్లి మా నాయన్నో మా తాతనో అని అంటే గమ్మునుండేదానికి మేమేమి ఆ పక్క ఈ పక్క నుంచో వచ్చి అట్టా ఇట్టా అడ్డాలు పెడతా మా సమయంలోనే వచ్చిన వాళ్ళకి కావయా. మేము మాకొక రివాజ్ ఉంది, మాకొక పద్ధతి ఉంది. ఆస్తులు మాకు ముఖ్యమని ఏ రోజు భావించాలా? మా ఇంట్లో డబ్బు అవసరమని ఏ రోజు భావించాలా? అడతాం మేము కూడా డబ్బు. ఎప్పుడయ్యా ఏదైనా ఎలక్షన్ వస్తే అయ్యా మీరు ఎలక్షన్కి ఏదైనా, ఎప్పుడు మేము డబ్బులు అది పనులు చేయం. ఒకవేళ అవసరమై ఎలక్షన్కి ఏదైనా కావాలంటే వాళ్ళు ఈ బుద్ధి అయితే తీసుకుంటాం, లేకపోతే ఇట్ట కాకుండా ఎకరాకి 5 లక్షలు పెట్టే పని, లేకపోతే లేదు ఎవరైనా మనుషుల చేత ఖాళీ స్థలాలన్నీ కబ్జాలు చేయించడం, వాటి అమ్మేయటం చేస్తాను. ఇది జరగలే మా కడ, ఏది జరగవు కూడా. ఇదే మాది, ఇది ఆనంద వెంకటరెడ్డి ఆస్తి.
కబ్జా అంటే ఒప్పుకునే ప్రశ్న లేదు. అధికారులందరికీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఎప్పటికైనా సరే ఏ పార్టీ అనేది లెక్కలో కాదండి. ఒక మనిషి వ్యక్తిత్వ హననమా లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేదానికి వాడు చేసేటటువంటి ప్రయత్నమా, ఈ రెండే. అదే మా పోరాటం. ఇదే చేస్తాం మేము. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే తమాషా ఏంటంటే ఎక్కడో వెళ్ళేదయ్యా, అక్కడ వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు, ఒకసారి ఆయన అడగండి. తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఆయన ఇది ఏమంటారు, ఇది ఎవరిదని ఆయన చెప్పింది తీసుకోండి. లేదా ఆ పక్కనే కొంచెం పులుగు పక్క రండి, ఫస్ట్ మేయర్ పులుగు చేయించమ్మా, వాళ్ళు ఉన్నారు అక్కడనే కాపు మేయర్గా చేసింది కదా, ఆయన అడగండి. అసలు తమాషా ఏదంటే మా వాడి పక్కన ఆ గుడ్డ చుట్టుకొని ఉంది కదా, అసలు బానమ్మే ఆమెకి తెలియని కథ ఏంటబ్బా, అడగండి అడగండి మీరు. అసలు ఎవరిదమ్మా అన్న తల్లి, ఇది ఎవరిదని అడుగో, చెప్తదయ్యా. ఎవరు ఇంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు లేరు, ఇంత అసహ్యంగా ఆనం వెంకటరెడ్డి గారును లేకపోతే ఏసీ సుబ్బారెడ్డి పరాన్ని మీరు ప్రశ్నించే స్థాయి, మీ శక్తి అంతా, మీరంతా ఏం కర్మలు ఇవి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు నాయన, మంచి అనిపించుకొని వెళ్ళిపోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతి ఒక్కడి మీద కాళ్ళు పైన పెడతా ఉంటే కాళ్ళని దేవుడే ఇచ్చేస్తాడు. అవి సత్యం అది. కాబట్టి ఒక మాట ముందు మమ్మల్ని మాట్లాడే ముందు వాళ్ళు బయటికి రారు, తమాషాది. వాళ్ళు బయటికి రాకుండా ఆ అధికారులు చీల్చి చెండాడుతున్నారు. నువ్వు పోతావా పోవా, పోతావా పోవా, పోతావా పోవా. వచ్చి ఏం చేశారు పాపం, ఏమయ్యా ఎవరిది ఇది అన్నారు, ఇదిగో అయ్యా మాదాను నమస్కారం అయ్యా అని వెళ్ళారు. అట్టపోతావు, వాడి కాగితాలు ఇవ్వాలి, పోలీసులను పంపించాలా, వాడి గందరగోళం చేయి. ఎందుకు చేస్తారా గందరగోళం? మమ్మల్ని చెయ్యి నీకు చేత చూస్తా. ఇదేమన్నా పల్లెటూరులో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మా కాడికి రాకపోతే మేము జైల్లో పెడతాం, ఉదయం నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్ లో పెడతామని ఆట అనుకున్నావా ఆనవాళ్ళతో? మళ్ళీ చెప్తున్నా, హద్దు దాటితే ఏం చేయాలో తెలిసిన వాళ్ళమైనా. ఎందుకంటే మీరు ఈ పనులన్నీ నేర్చుకుంది మా ఇంటి ముందు వీధుల్లోనే. మీకే అంత ఉంటే మాకెంత ఉండాలైనా. కాబట్టి మంచికి పోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. 3 సార్లు శాసనసభ్యుడు, అది చిన్న అదృష్టం కాదు. వివేకాన్ని ఒకరిని చూసా, మళ్ళీ ఇతన్ని చూసా. మంచిగా వాడుకోండి. చరిత్రలో మీరు లేని రోజు కూడా ఆయన ఉంటే బాగుండేదని అనిపించుకోవాలి. కానీ మా పార్టీలో రాకపోతే నీ కథ చూస్తా, మా పార్టీ లేకపోతే వాడి ఉద్యోగాల్లో అని చెప్పి ఆఖరికి కావాల్సిన వాళ్ళని కూడా ఉద్యోగాల్లో వచ్చి తీసేసేది ఏందా, ఓటు వైసీపీకి వేసినారని. కాలంలో చిన్నవాడి పరిస్థితి ఏంది నాయన? అతని శక్తి ఎంత? ఏం చేస్తాడు అతను? ఇష్టం పుట్టే చేశాడు, లేకపోతే గమ్మునుంటాడు కదా. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలా వాస్తవంగా ఈరోజు. కానీ ఎవరో మరి ఇటువంటి పాత్రికేయుల్ని మీరు పోయి పడండి దాని మీద అంటే కనీసం ఇతరులు మమ్మల్ని అడగండి ఒకసారి. మీతో మాట్లాడదామని పెట్టా ఈ సమావేశం. ఎవరినో అనాలని కాదు, మీతో మాట్లాడతాం. ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు మాకు చూపించా. ఇవన్నీ నేను ఈరోజు ఆర్డీఓ గారికి తీసుకుపోయిస్తున్నా, జడ్జి గారికి పోయి చూపించమంటున్నా. మా పొజిషన్ లో ఉంది, మా ఆస్తి. సరైనటువంటి కారణాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆ స్థలాన్ని మా ఇంటి స్థలంగానే మేము భావిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కబ్జాలు చేసేటటువంటి చరిత్ర ఆనవాళ్ళకి లేదని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ సందర్భంగా మనం చేస్తూ సెలవు. మామూలుగానే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకరు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు 75 సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్ని అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా, ట్యాక్సులు కడతా, ఇన్కమ్ ట్యాక్సులు కడతా,
ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నారు. కాగితాలు బయట నేను చూపిను. అయినా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి. మీరు ముత్తుకూరు దాకా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడగొచ్చండి. ఎందుకంటే గతంలో మా కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏకిరి పోకిరితనంగానో బాధ్యతారాహితంగానో ఎవరినో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా. వాస్తవం చెప్పడానికే పెట్టాను. ఎవరైనా సరే ఆ పనికిమాలినోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి అస్తిత్వాన్నండి. అన్న వెంకటరెడ్డి గారి అస్తిత్వాన్ని ఆయన ఆస్తి అది బిడ్డలకి ఇచ్చాడు. ఏ రోజన్నా అన్న వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా వినుండారయ్యా? నేర్పిలేదండి. మాకు నేర్పిలేదు. మాకు అవసరం కూడా లేదు. టౌన్లో అందరూ మెద్దులు బంగళాలు కట్టుకుంటుంటే నా పల్లెటూళ్ళలో నా పొలంలో కట్టుకున్నాను వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని. ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం మేము. 1000 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టాలని అనుకోలే. ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా ఈదుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించేసింది ఈ రోజుల్లో. ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాం మేము? ఈరోజు మీకు ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యంలో చూపిస్తానండి. ఏ దాపరికలే రాష్ట్రం కూడా ఏమిలే. 1947 సార్ అదే సర్వేపల్లి కాలువ, అదే గొడపాలెం కాలువ మధ్యలో ఉన్నటువంటి 24 సెంట్ల స్థలం 1947 డేట్ ఉంటుంది దీని మీద. ఓరుగంటి వెంకటరెడ్డి గారు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ ద్వారా లైసెన్స్ పొంది అనుమతులు పొంది రైస్ మిల్లు నిర్మాణం జరిగింది. ఓరుగంటి వెంకటరెడ్డి బహుశా ఇప్పటి తరం అధికారులకు కానీ విశ్లేషకులకు కానీ ఇవి తెలియదు కూడా. ఎందుకంటే 80 సంవత్సరాలది ఎవరు చూడాలో, ఎవరు చూడాలి? మేము చూడాల. ఈ ఒరిజినల్ చూపిస్తాం మీకు. మరి ఆ బాల మీద పెట్టి ఉంటుంది అది ఒరిజినల్ ఎదురా అంతా పల 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 కాగితాలు ఈలిస్తే రాలిపోయి పడిపోతున్నాయి అన్ని. 80 ఏళ్ళ నాటి ఎంతో ఇది ఉండింది. ఉంటే ఇది కూడా మొక్కలు చెక్కలు ఉంటే తీర్చిపెట్టా. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకడెవడో పనికి మాలినాడు చెప్తే నా మిత్రుడు ఒకడు అభాండం వేసాడు నా మీద. కాబట్టి మేము చూపించాలి కదా, చూపించాలి. ఇదిగో ఇంకోటి మొత్తం వివరాలతో పాటు ఇండస్ట్రీస్ ఆఫ్ మెడ్రాస్ అప్పటికి రాష్ట్రం డివైడ్ కాల. అది దీని పరిస్థితి. వెంకటకృష్ణ రైస్ మిల్లు ఆనం వెంకటరమణమ్మ గారు స్థలం శిస్తులు ఎట్టో దొరికినాయి కొన్ని. ఇదిగో ఏరా, ఇదిగో ఈ ఊడిపోయి పడిపోతాయి. ఇదిగా ఇది ఇది చూస్తారు వాళ్ళు. ఇదిగో ఇటు ఊడిపోయే మాకు తెలియదు. ఇది పోతే అసలు లేదు మా దగ్గర. ఇంకే కాగితం కూడా లేదు. మీకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇదిగో ఈ డాటా మెడ్రాస్ స్టాంప్ వేసి ఉందిరా. ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇట్లా రాష్ట్రం విడిపోక ముందయ్యా ఫ్యాక్టరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ అని ఈ కాగితం పోతే నాకు
సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఇది ఎందుకుందో నాకు తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఏమన్నా ఇది మిగిలిందేమో. ఇదిగో ఒరిజినల్ అండి, తీసేయి. మిగతా శిస్తులు అవి ఎప్పుడైతే మా తాతగారు కట్టి అయ్యా ఫైల్లో నుంచి తీస్తుంటే మొక్కలు మొక్కలుగా రాలిపోతా ఉండే. ఉన్నంతలో ఉన్న కాడికి 80 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సంబంధించిన రైస్ మిల్లు సజీవంగా అక్కడ ఉండిందనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో సహా వాటికి నావా అని వసూలు చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో చేసేది మా అమ్మ పేరు మీద. ఇదిగోండి ఆన వెంకటరమణమ్మ గారు, వెంకటకృష్ణ రైస్ మిల్లు. ఎప్పుడు సార్ ఇది? 97, 96. మున్సిపల్ ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద 2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చిన నెంబర్లతో మున్సిపల్ ట్యాక్సులు 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్సులు కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను, ఖచ్చితంగా ఆ కాగితం ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఇవ్వమన్నాను. ఎప్పుడైతే మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నామో దాని అర్థం ఏంటండి? వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది సైట్. సింపుల్ లాజిక్. ఇక దీంట్లో నేను కొత్తగా కబ్జా చేయాల్సిన అవసరం ఏంటి? ఇదిగోండి 2002లో కొంచెం మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆమె బిడ్డలకి రాసింది. నాకు వీలునామా ద్వారా నా తండ్రి గారి నుంచి సంక్రమించి 50 సంవత్సరాలుగా నా స్వాధీన అనుభవంలో ఉన్న వెంకటకృష్ణ రైస్ మిల్ అనే నా ఆస్తి షెడ్యూల్ని ఆనవ విజయ్ కుమార్ రెడ్డి, ఆనవ జయకుమార్ రెడ్డి, రామనారాయణ అన్న కొడుకు, వివేకన్న కొడుకు రాసేపట్టాను. ఇంకా ఏమి సాక్ష్యాలు ఉన్నాయి నీ కాడంటారా? ఇది మాది కాదు అని చెప్పేదానికి ఒక్క సాక్ష్యం నన్ను మా మీద నింద వేసిన వాడి దగ్గర ఉంటే చూపిమని అడుగుతున్నా. నేను 46 నుంచి చూపించా, ఇంతకంటే నేను చూపిబడ్డా. మొన్న ఆర్డీఓ గారు వచ్చారు, అధికారులది తప్పులే, ఎవరో పిటిషన్ పెడతారు, ఏంటని విచారణకు వస్తారు, తీసి పెట్టండి. వస్తే పంపించిన వాడు ఎదవ కావచ్చు, అసలు ఆ ఎదవ చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి వస్తారు అధికారులు. వాళ్ళ మీద మేము కోపడం లేదు, తప్పు లేదు. అందుకే సలక్షణంగా ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి స్వయంగా నేనే, మా జయకుమార్ రెడ్డి ఉన్నాడు, వివేకన్న బిడ్డలు ఉన్నారు, రామనారాయణ రెడ్డి ఉన్నాడు, రామనారాయణ రెడ్డి బిడ్డలు ఉన్నారు, ఎవరు నేనే. విజయ చూస్తాడు, అలవాటు అది. ఇప్పుడు కూడా కూర్చొని ఉండేది ఒక్క విజయ అని అందరు ఉన్నారు నెల్లూరులో, కూర్చొని ఉండేది విజయ. విజయ్ కుమార్ రెడ్డి చూస్తాడు ఆ ఇంటి పనులు. అలవాటు పడిపోయాం మేము. జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం. జాయింట్ కలెక్టర్ గారు, సార్ మా దగ్గర అవసరం లేదు, ఆర్డీఓ గారి దగ్గర ఇవ్వమన్నారు. బంగారం ఇస్తాను అయ్యా. ఆర్డీఓ గారి దగ్గరికి మా దగ్గర ఉన్నటువంటివి ఇవి ఇంకా వేరే కూడా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో తీమన్నా బయటికి, దీన్ని అవి కూడా ఇద్దాం. ఎందుకంటే వేల పట్టాలు ఉన్న అన్నలు ఎమ్మెల్యేలుగా ఉండి ఇచ్చిన సందర్భం మా ఇంట్లో ఉంది. ఏం ప్రభాకరయ్య, మా తండ్రి గారి దగ్గర ఉంది.
ఆస్తులు ఎవరికి ఎక్కడున్నాయనే కారణంలో ఆస్తులు ఎంత అనేది మేము డిక్లరేషన్లో ఇచ్చున్నాం. ఎక్కడ కబ్జాలండి చెప్పండి? మేమేమన్నా ఏ రోజైనా ఆ డాక్టర్లని ఆడవాళ్ళని కొట్టి అది మేము రాసేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎవరి గురించి మాట్లాడుతారా ఆ కబ్జాని? ఎవరిని గురించి మాట్లాడదలుచుకున్నారు కబ్జా? రాధామాధవి డాక్టర్ గల్లని కొట్టుకుంది ఆ తల్లి. చేరుతో పాటు లాగేసి అంతా అడ్డ తీసుకొని లబ కొట్టుకుంది. ఎవరయ్యా మమ్మల్ని కబ్జాని మాట్లాడేది? మీరా? ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని? ఎవరు కబ్జాదారులో ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళు లోకంకి తెలియదా? వచ్చిన ప్రతి ఒక్క అధికారి పాలయిట్ట పట్టుకొని నిలబడ్డారండి అక్కడ. మా కర్మకి ఇలా రాపిడి తట్టుకోలేక వచ్చినామండి ఇక్కడ దాకా. ఎందుకంటే సింపుల్ లాజిక్, 75 సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్తో పాటు ఉంటే ఇది కబ్జానం అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది. కారణం ఏంటంటేనాయా, బురద పందిలో తిరిగి ఆ పంది ఎదురొచ్చిందనుకో పక్కన తప్పుకుంటామండి, లేదనుకో అది ఈదిలిస్తుంది, అదంతా పైన పడుతుంది. ఈ కర్మ దేనికి రా అని అటు పక్కన దాన్ని వెనకనో పోయి నిలబడతారు. అది ఎదరగొట్టకుండా వెళ్ళిపోతులే మన మీద. అది ఎవరి మీద ఈదిలిందో వాళ్ళు అనుకుంటారు లేదు. అది అధికారుల పరిస్థితి. ఈరోజు అదే అధికారుల పరిస్థితి. మేము ఎవరు వాళ్ళని తప్పుపట్ల. ఇరిగేషన్ సైట్ లో బోర్డు పెట్టాల్సి వచ్చింది, ఇంతవరకు లేదు బోర్డు. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది? దానికి తమాషా ఏంద్రా అంటే వాడు పెట్టింది ఇరిగేషన్ లోనే. ఆ ఇరిగేషన్ స్థలం రైస్ మిల్లులో పెట్టాతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేము ఏం అభ్యంతరం చెప్పలా. కానీ ఆ వీడియోలు ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆర్డీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. సార్ ఇటువంటి పాత గోడలు ఇప్పటికే కావు, అవి ఒక రకమైన ఇటుకలు 1946-47 కట్టిన ఆ ఇటుకలు ఎంతో సన్నంగా ఇంత పొడుగులు ఉంటాయి. ఇవ్వండి తెలుసున్నాం. ఈరోజు అన్యాక్రాంతం అవుతుందేమోనని చెప్పి అదే మెల్లు మీద కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి కాంపౌండ్ వాల్ చేసి ఆ స్థలాన్ని భద్రం చేయమంటే మా రాళ్ల మీదనే మేము కట్ట ఉన్నాం, మీరు కావాలంటే 2 నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం. అంత దూరం ఆయన నిలవాల. వద్దయ్యా మీకు ఆడే ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీసుకురాయండి చూస్తాను. ఈరోజు నేను రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడమన్నా, జయకుమార్ రెడ్డి గారిని మాట్లాడమన్నా నేను ఎవరిని పిలవాలా? అవసరంలా. మా అన్న రావాల్సిన అవసరంలా ఇది. అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకోవడానికి తమ్ముడు మేము దేనికి రా నాయన? అవసరమే లేదు. అతను నిజాయితీగా మాది. 75 సంవత్సరాల రైస్ మిల్లు మాది. సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద చదవనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం. ఇబ్బందిలా ఈ వీడియో అందరినీ చూడండి, బిఆర్ నాయుడు గారితో సహా. ఎందుకంటే మా రాజేష్కి తెలియదా, ఏదో గబక్కని చెప్పేసినట్టున్నాడు. ఇవన్నీ చూపిస్తున్నాడు. నాకే నవ్వు వస్తుంది. ఇదిగో కావాలా, ఇదిగో ఇది